హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు జాగ్రత్త. ఈరోజు మీ జీవితంలో అత్యంత భయంకరమైన నిజాన్ని మీరు వినబోతున్నారు. ఓ భగవంతుడా! ఏది జరగకూడదని అనుకున్నామో చివరికి అదే జరిగింది. ఈ రోజున ఊహించని భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అయిపోతారు. సాక్షాత్తు పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం మీపైన కురుస్తుందని అద్భుత సమయం ఇది. మీ జీవితాన్ని పట్టిపీడిస్తున్న కష్టాలు, ఆ యొక్క బంధాలు తెంచుకోవడానికి పరమశివుడు సంకల్పం. దుర్గాదేవి రక్షణ మీకు తోడయ్యే ముందు గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కఠిన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, మనసులోనే బాధలకు ముగింపు పలుకుతూ ఈరోజు ఈ యొక్క తిథి మీకు ఎంతో కలిసి వచ్చే తలరాతను మార్చే కొత్త జీవితం మొదలు ఈ దైవిక సందేశం మీ వద్దకు చేరిందంటే అది శివపార్వతుల ఆశీర్వాదమే అని అర్థం. ముఖ్యంగా ఈ తిథి మీకు చాలా జాగ్రత్తగా ఉండే తిథి. మీ విజయానికి ఆటంకాలు సృష్టించే శత్రువులు, అసూయపడే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సమాచారాన్ని ఎవరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచండి. ఇది కేవలం వార్త మాత్రమే కాదు, మీ చుట్టూ ఉండే దైవశక్తి కవచం. పూర్తిగా ఏకాగ్రతతో శివశక్తులపై బలమైన నమ్మకంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా కాబోతుంది. అయితే మంచి జరగడంతో పాటుగా చెడు సంఘటనలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఈ రాశివారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితిలో చిక్కుకున్నారు. మీ కళ్ళకు కనిపించని, మీ ఊహకు అందని ఒక పోరాటం ఇంట్లోనే జరుగుతుంది. ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులు. మీ జీవితం ఇతర స్త్రీల ఆధీనంలో ఉంది. ఒకరు మీ వంశాన్ని కాపాడి సిరి సంపదలకు అధిష్టాన్నిచ్చే దేవత మహాలక్ష్మి. మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్టశక్తి. ఆమె మీ ఇంట్లోనే ఉంది. మీతో నవ్వుతూనే మాట్లాడుతూ ఉంది. కానీ లోపల మీ పతనాన్ని కోరుకుంటుంది. ఆ దుష్టశక్తి వలనే మీకు రావాల్సిన అదృష్టం అతి దగ్గరలోనే తప్పిపోతుంది. ఆ అదృశ్య శక్తికి కుటుంబ సభ్యులే తెలియకుండా సహాయం చేస్తున్నారు. వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ శక్తికి బలంగా మారుతుంది. మీ ఇంట్లోని వారే ఆ శక్తికి దాసోహం అయిపోయారు. అందుకే మీరు ఎంత చెప్పినా సరే వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. వారిని శాంతింప చేయడానికి ప్రయత్నిస్తే వారింత కోపంగా రెచ్చిపోతారు. మీ ఇల్లు ఇప్పుడు నివాసం కాదు, ప్రతికూల శక్తుల తిష్ట వేసినట్లే. బయట నుంచి వచ్చిన మీరు కాలు కడగకుండా లోపలికి రావడం మీ ఇంట్లోనికి దరిద్రాన్ని స్వాగతించడాన్ని, బయట తిరిగి గాలి, దుమ్ము, ధూళిలో ఉన్న శక్తులు ఈర్ష్యపడి వారి చూపులు మీ ఇంట గడప దాటి లోపలికి వస్తున్నాయి. ఆ మురికి పాదాలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది. ఆ గడప దాటి వచ్చిన ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కేస్తుంది. మీ ఇంట్లోనే తరచుగా వినిపించే అరుపులు, పాత్రలు విసిరేయడం, చిరాగ్గా అనిపించడం ఇవి కేవలం అభిప్రాయ భేదాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎక్కడైతే శాంతి ఉండదో అక్కడే దేవతలు నిలవరు. ఆ దుష్టశక్తి చేసిన పన్నాగం ప్రకారం మీ ఇంట్లో పూజలు, ప్రార్థనలు జరగకుండా కేవలం గొడవలే జరిగేలా అది ప్రణాళిక చేస్తుంది. ఆ శబ్దాల వలన మీ ఇంటి గోడలో ఉన్న సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ నశించిపోతుంది. మీరు బయట నుంచి రాగానే ఒక రకమైన భారం, ఒత్తిడి కలగటం ఇదే కారణం. వంటగది అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ నిలయం. కానీ మీ ఇంట్లో వంటగది శుభ్రంగా లేకపోవటం, రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయటం, ఆ దుష్టశక్తికి మీరు పెట్టిన విందు వంటి ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమై వచ్చే శక్తులు మీ తినే ఆహారంలో అపవిత్రం చేస్తున్నాయి. ఆహారం తిన్నందువలనే మీకు సరిగ్గా పనిచేయడం లేదు. మీకు భయంకరమైన కలలు వస్తున్నాయి. మీ ఆరోగ్యం క్షీణించడానికి మందుల కారణం కాదు, ఆ వంటగదిలో దాగి ఉన్న ప్రతికూలతే, నెగిటివ్ ఎనర్జీ కారణం. ఎప్పటికైనా చేయగలిగింది ఉంది. ఆ యొక్క దేవత మీకోసం ఇంకా పోరాడుతూనే ఉంది.
మీ ఇంటి గుమ్మాన్ని పసుపుతో శుద్ధి చేయండి. అది మీ ఇంటికి రక్షణ కవచం. ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రానివ్వకండి. అది మీ గౌరవం కాదు, మీ ఇంటి భద్రత. ఇంట్లో గొడవలు మొదలవగానే మీరు మౌనంగా ఉండండి. మీరు నిశ్శబ్దంగా ఉండే ఆ దుష్టశక్తికి ఆహారం అందదు, అది బలహీనపడిపోతుంది. ఈ శక్తులను మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆర్థిక స్థితి, కుటుంబ బంధాలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. ఆ దేవత ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ రాశివారు ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. వాటిని వివరించడానికి కూడా మాటలు చాలవు. మంచి జరుగుతుంది అనుకునే లోపే చెడు సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. మీరు స్వభావరీత్యా చాలా మంచి మనసు కలిగిన వారు, చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తులు, దైవాంశ సంభూతులుగా చెప్పవచ్చు. కానీ మీ కోపం ఒక్కోసారి మీకే పెద్ద శత్రువు అవుతుంది. ముక్కంటి కోపం వస్తుంది. మీ కోపం వెనుక అంతకంటే 10 రెట్లు ఎక్కువ ప్రేమ, దయ, ఆత్మీయత ఉంటాయని మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకునే వారికే ఎరుక. మీ మనసు స్ఫటికలాగా స్వచ్ఛమైనది. అందుకే ఎవరిపైనా ఎక్కువ కాలం కోపం పెంచుకోరు. అయితే ఈరోజు ఈ తిథి, ఈ రోజున మీలోని ఈ స్వచ్ఛతకు భగవంతుడు తోడ్పాటు లభిస్తుంది. ఇప్పటి వరకు పడ్డ శ్రమ, అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చులకనగా చూడటం, మంచితనాన్ని బలహీనతగా వాడుకోవడం, మిమ్మల్ని మోసం చేయటం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రంగా బాధించాయి. చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలు మోయటం వలన మీకంటూ ఒక ప్రత్యేక సంతోషం లేకుండా పోయింది. నిరంతరం ఇతరుల కోసమే త్యాగాలు చేస్తూ జీవించారు. ఎవరికైనా సహాయం చేయాలి అంటే వెనుకాడరు. ఎదుటివారి ప్రేమ కోసమే ప్రాణాలు సైతం లెక్క చేయరు. అయితే మీ మంచితనమే మీకు శాపంగా మారింది. గతంలో కూడా చాలామంది మిమ్మల్ని అవమానించారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈ తిథి మీకు చాలా వరకు కూడా ఆ పరిస్థితులను మార్పు చేస్తుంది. నేను చెప్పే ఈ విషయాలు మీకు సరైనవి అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మిమ్మల్ని వెన్నుపోట్లు పొడిచేవారు చాలామందే ఉన్నారు. మిమ్మల్ని ఒక గొప్ప యోధునిగా ఇప్పుడు ఆ పరిస్థితులు మార్చేస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంత సులభంగా మార్చలేరు, మోసం చేయలేరు. మీ జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది. మీ సమస్యలన్నింటికీ మూల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు, మీ చుట్టూ ఉండి మీకు ద్రోహం చేసే వ్యక్తులు. మీకు ముఖ్యంగా కే అనే అక్షరం, ఆర్ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగానే లోపల మాత్రం నటిస్తూ అసూయతో రగిలిపోతున్నారు. మీరు సొంతంగా సంతోషంగా మీ కాళ్ళ మీద నిలబడటం వారికి అస్సలు కూడా గిట్టడం లేదు. వారు తట్టుకోలేకపోతున్నారు. మీ ఆర్థిక స్థితి దెబ్బతినడానికి, కుటుంబంలోనూ గొడవలు సృష్టించడానికి వారు నిరంతరం మీ పైన కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మీరు మీ మనసులోని రహస్యాలను, డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను ఆ వ్యక్తితో పంచుకోవడం వలన వారు ఆ సమాచారాన్ని మీకే వ్యతిరేకంగా వాడుతున్నారు. మీ బలహీనత తెలుసుకొని మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడం వారు నిపుణులు. అయితే ఈ రోజున ప్రకృతి మీకు ఆ వ్యక్తి అసలు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. వారు అపరిచితులు కాదు, మీతో కలిసి భోజనం చేసేంత సన్నిహితులు కావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకనైనా వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. మరి ఇంకోవైపు బి, డి అక్షరం మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. దీనిపై మీ పైన పైకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ లోపల మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటారు. వారి మాయ మాటల్ని నమ్మి మోసపోకండి. మిమ్మల్ని నష్టపరచడానికి, మీ పైన లేనిపోని నిందలు వేయడానికి ఈ రోజునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తిథి అన్ని గ్రహాల యొక్క అనుకూలత, ప్రతికూలత కూడా కనిపిస్తుంది. వీరితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలు అసలు బయటపెట్టవద్దు. ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడా ఎటువంటి డబ్బులు లావాదేవీలు అనేవి పెట్టుకోవద్దు. అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు. మీ దగ్గర స్నేహితులు లేదా బంధువులు మీ దగ్గర వారైనప్పటికీ కూడా ఈ సమయంలో, ఈ రోజున ఈ మాత్రం కొంచెం లావాదేవీలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
మీ కష్టార్జితాన్ని వాడుకొని మీరు అప్రమత్తంగా ఉండండి. గుడ్డుగా ఎవరిని కూడా నమ్మకుండా ఉండటమే మంచిది. ప్రస్తుతం మీ కర్తవ్యం ముఖ్యంగా ఏ అక్షరం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, వారితో మీరు చాలా జాగ్రత్త. వారి వలన చిన్నపాటి గొడవలు లేదా శత్రుత్వం ఏర్పడే సూచన. ముఖ్యంగా వారితో వాదనలకు దిక్కుండా ఉండడం క్షేమకరం. అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సోమర్తనాన్ని వదిలేసి కష్టపడండి. ఈ రాశివారు శ్రమకు వెనుకాడరు. ఆ కష్టమే ఈ రోజున మీకు రెట్టింపు ఫలితాలను అందిస్తుంది. మీపై జరుగుతున్న కుట్రలు కేవలం మాటలకే పరిమితం కాదు. కొందరు వ్యక్తులు మీ అభివృద్ధిని అడ్డుకోవడానికి చెడు తంత్రాలను కూడా ఆశ్రయించే అవకాశం ఉందంటూ గ్రహాల స్థితి చెప్తుంది. మీ ఇంట్లో కారణం లేకుండానే వస్తువులు పగిలిపోవడం లేదా రాత్రిపూట భయంకరమైన కలలు మీకు సంకేతాలు రావటం, ఇంట్లో ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఉండటం, ఇటువంటివి జరుగుతూనే ఉంటే అటువంటివి మీ పైన ఎవరో చెడు చేయిస్తున్నారు అనడానికి సంకేతమే. మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ స్థానాన్ని దక్కించుకోవడానికి మీ సహోద్యోగులు లేదా పోటీదారులు మీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ సంతకం ఉన్న పత్రాల విషయంలో ఈ రోజున ఈ తిథిలో చాలా జాగ్రత్త. మీ కుటుంబంలోనే భగ్నం చేయడానికి మీకు తోడవుతుంది. మిమ్మల్ని నష్టపరచడానికి చూసిన వారు తాము తవ్విన గోతిలో తామే పడతారు. బంధువుల విషయంలో ఈ రాశివారు పడే బాధలు వర్ణించడానికి కూడా సాధ్యం కానిది. మీ రక్తం పంచుకున్న వారు మీ పతనాన్ని కోరుకుంటున్నారు అని చేదు నిజం మీరు అంగీకరించక తప్పదు. మీరు ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక మీ వెనుకే గోతులు తీసే బంధువులు మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తని వారు ఇప్పుడు మీరు బాగుపడుతుంటే వారి అవసరం కోసం మీ దగ్గరకు నవ్వుతూ వస్తారు. వీరి నవ్వు వెనుక ఈ విషయం దాగి ఉంది. ముఖ్యంగా ఆస్తి పంపకాలు లేదా కుటుంబ గౌరవం విషయంలో మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటారు. మీ ఎదుట మిమ్మల్ని పొగుడుతూ మీరు వెనుతిరగగానే మీ వ్యక్తిత్వాన్ని కూడా అపహాస్యం చేసే బంధువుల పట్ల ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి. ఇక ఈ రోజు నుంచి ఈ విషయంలో జాగ్రత్త. అలాగే మీకేంటంటే ఒక విందు లేదా శుభకార్యంలో వీరి యొక్క అసలు రూపం బయటపడబోతుంది. మీ ఇంటి రహస్యాలు బయటపడుతుంది. మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక ఆడపిల్ల లేదా ఒక సన్నిహిత బంధువు అనే విషయం ఈ రోజుకి ఈనాటికి మీకు అర్థమవుతుంది. ఈ రాశివారు మంచితనంతో వారికి సహాయం చేసేవారు కానీ వెన్నుపోటు పడవడానికే కాబట్టి సిద్ధంగా ఉన్నారు. ఇకపై మీ కుటుంబ విషయాలను, ఆర్థిక లావాదేవీలను ఏ బంధువులతోనూ పంచుకోవద్దు. అందరూ మనవారే అని చెప్పి భ్రమ నుండి బయటికి రండి. మీరు ఎవరు మీ వారో, మీరు కష్టంలో మీకు తోడున్నారో వారికి మాత్రమే దగ్గరయ్యే పరిస్థితి ఇవ్వండి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న అన్యాయాలకు, మోసిన నిందలకు, ఆరోపణలకు భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు. ఇది మీకు అనుకూలంగా మారిపోతుంది. అయితే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యే యోగం ఉంది. మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు, పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరకు చేరుతాయి. గ్రహాల అనుకూలత వలన మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఊహించని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ప్రభుత్వ వ్యవహారాలు లేదా కోర్టు వ్యవహారాల వివాదాలు మీకు ఈ రోజున అనూహ్యంగా వేగవంతమవుతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారికి ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దైవబలం తోడవటం వలన మీరు అసాధ్యం అనుకున్న కార్యాలను ఈ రోజున సులువుగా పూర్తి చేస్తారు. ఇక ఈ రోజున అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. మీ జీవితంలో డబ్బు ప్రవాహం ఊహించని విధంగా పెరగబోతుంది. మీరు ఎప్పుడు ఆశ వదులుకున్న పాత బకాయిలు ఇప్పుడు తిరిగి రావటం లేదా కొత్త ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా తెరుచుకోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి వేగవంతమవుతాయి. లక్ష్మీ కటాక్షం వలన మీ ఇంట్లో ఉన్న పేదరికమంతా తొలగిపోతుంది. ఐశ్వర్యం లభించే సమయం ఇది చెప్పక తప్పలేదు. ధైర్యంగా ఈ రోజున మీరు అడుగులు ముందుకు వేయండి. దీనికి సంకేతంగా కొన్ని దైవిక సూచనలు కూడా మీకు కనిపిస్తాయి.
ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు రావడం, గోడపై బల్లులు జంటగా కనిపించడం లేదా కుడి అరచేతి విపరీతంగా కుడి అరచేతులు విపరీతంగా దురదరావటం వంటివి జరిగితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుందని చెప్పేసి అర్థం చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక చిన్న విజయం లభించిన దాన్ని కూడా ఊరంతా చాటింపు వేయకండి. నలుగురికి తెలిస్తే దిష్టిదోషం తగిలి అన్ని సమస్యలు మళ్ళీ మొదలయ్యే ప్రమాదం ఉంది. మీ అవకాశాన్ని, ఆనందాన్ని, రహస్యాలను ఈ రోజున మీ కుటుంబానికి పరిమితం చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడాను అంటే 24 గంటల్లో కూడాను మీ పరిస్థితి ఎవరికి కూడా తెలియకూడదు. మీకు వచ్చే అవకాశం, వచ్చిన వార్త కానీ, మీ ఏ విషయం కానీ ఎవరికి కూడా చెప్పుకోకూడదు. ఇంకొక కంటికి ఈ విషయం తెలియకూడదు. ఆర్థిక పరంగా అత్యంత ముఖ్యమైన రోజు ఇది. మీ జాతక చక్రంలో శని, గురుగ్రహాల అనుకూలత వలన ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభమవుతుంది. గతంలో ఎవరికిచ్చిన అప్పు లేదా వ్యాపారంలో చిక్కుకుపోయిన పాత బకాయిలు ఈరోజు మీకు ఈ సమయంలో తిరిగి చేతికి అందే మార్గం కానీ, వార్త కానీ మీ చెవిన పడుతుందని చెప్పవచ్చు. ఊహించని విధంగా ఎవరో ఒకరు డబ్బు తెచ్చి ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి తగ్గి మనసు తేలికపడుతుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు లాభాల బాట పడతారు. నూతన ఆదాయం వనరులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకి ఈ సమయం అంటే ఈ యొక్క తిథి మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తుందంటే ఈరోజు అత్యంత శుభ్రతంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు అధికారుల నుంచి అద్భుతమైన గుర్తింపు వస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి, ప్రమోషన్స్ లేదా మీ జీతం పెరుగుదల గురించి ఈనాటికి కూడా మీకు సానుకూల సమాచారం అందుతుంది. అంతా ఈశ్వరేచ్ఛ. విదేశీ ప్రయాణానికి ప్రయత్నిస్తున్న వారికి వీసాలు ఏవైతే అనుమతులు లభించి మార్గం సులభం అవుతుంది. వ్యాపారస్తులకి ఇది లాభాల పంట పండించే సమయం. పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. శివుడి పైన భారం వేయండి. ఈ తిథి అనుకూలంగా ఉంటుంది. మీకు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. అంతా ఈశ్వరేచ్ఛ. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. శివుడి పైన భారం వేయండి. ఈ తిథి అనుకూలమే. మీకు జీవితంలో టీ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. అంటే ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు, వారి యొక్క మాటలకు, వారి యొక్క సలహాలకు మీరు జీవితంలో తగిన సమయం ఇవ్వబోతున్నారు. వారికి పాత్రని ఇవ్వబోతున్నారు. హఠాత్తుగా ఓ ఫోన్ కాల్ వస్తుంది. సాయంత్రం మీకు 6:30 తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ వస్తుంది. ఈ వ్యక్తి ద్వారా ఫోన్ రావటం వలన మీరు ఆశ్చర్యపోతారు. ఊహించని సంఘటనలన్నీ కూడా మీకు జరుగుతుంటాయి. మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయోభిలాషి కావచ్చు. వీరి సలహాలు మీ ఆర్థిక స్థితి పూర్తిగా మార్చేస్తాయి. వీరి వలన మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది. వీరి ద్వారా వచ్చే కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ మధ్య మీ యొక్క భవిష్యత్తులో బంగారమయం చేస్తుంది. ఈ వ్యక్తి కేవలం డబ్బు రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు. వీరితో ఉన్న సంబంధమే జీవితంలో ఒక శాశ్వతమైన సానుకూల మార్పును తీసుకువస్తుంది. ఐశ్వర్యంతో పాటుగా సామాజికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈనాటికి మీకు ఒక బలమైన పునాది వారు నిలపబోతున్నారు. ఈ రాశి వారికి రాబోయే సమయంలో అంటే ఈ రోజున ఈ యొక్క తిథినాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు విడిపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా కోర్టులో ఉన్న భూ వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాలు సానుకూల మలుపు తిరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు మాత్రం దక్షిణ దిశలో ఉన్న భూమి లేదా ఇల్లు మీకు విశిష్ట లాభాలను ఇస్తాయి. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారో వారికి ఊహించిన విధంగా దానికి సంబంధించిన తక్కువ ధరకే దొరకడం, బ్యాంకు రుణాలు సులభంగా మంజూరు కావటం, రుణాలు ఎక్కువగా రావటం, అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు,
మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉండటం వలన జరుగుతున్న మార్పు. ఈ రాశివారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉంటారు. గతంలో ఉన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు కూడా తొలగించుకొని కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింతగా బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బలంగా ముందుకు సాగుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి ఈరోజు చర్చలు జరుగుతాయి. బంధువుల రాకతో ఇల్లు కలకల్లాడొచ్చు. అలాగే దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కానరాని దూరం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కూడా మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్ళటం వలన మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనసులు కలవని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శనిగ్రహ ప్రభావం, అలాగే బయట వ్యక్తులు మీ మధ్య చిచ్చు పెట్టడం, మీ జీవిత భాగస్వామికి ఎవరో సన్నిహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీపైకి ఉసుకొలుపుతున్నారు. అంతే, రాబోయే ఈరోజు మీకు ఈ పట్టింపులు దూరం కాబోతున్నాయి. ఒక అద్భుత మార్పు రాబోతుంది. మీ మధ్య ఉన్న అపోహ, ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, కంటికి కానరాని ఇబ్బందులు ఏమున్నా సరే తొలగిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని మీ మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయి కన్నీరు పెట్టుకునేటటువంటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఏర్పడుతుంది. మీ భాగస్వామికి మీ విలువ తెలిసి ఒక సంఘటన జరగబోతుంది. మీరు మీ మనసులోని బాధలను దాచుకోకుండా వారితో శాంతంగా పంచుకోండి. భార్యాభర్తల పరంగా మరియు మానసిక పరంగా బంధం ఈనాటికి మునుపటి కంటే బలపడుతుంది. రాబోయే రోజుల్లో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వలన మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీపం వెలిగించడం వలన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వలన ఈ రోజున మీకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి విద్య లేదా ఉద్యోగ రంగంలో వారు సాధించిన విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. పిల్లల వలన మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున కవర్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలోని మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు. రాజకీయంలో కూడా సామాజిక రంగంలో ఉన్నవారికి పదవులు దక్కే యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తిథి నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవబలం తోడవుతుంది. మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయండి. మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశదశలా వ్యాపిస్తాయి. మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి. గౌరవప్రదమైన హోదాల్లో మీరు కూర్చున్న అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. మీ మాట్లాడే తీరుతో అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిథి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి. కానీ ఒక పరీక్ష ఉంటుంది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది. యువత విషయంలో ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువగా కూడా కావచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగానైనా స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే, కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్త పడండి. దురలవాట్లకు దూరంగా ఉండటం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి వలన మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం, ఒత్తిడి వలన కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే ప్రతిరోజు కూడాను ఈ రోజు నుంచి కొంత సమయం ధ్యానం, కొంత సమయం వాకింగ్ చేయడం లాంటివి చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్లు విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతత మీకు పెద్ద రక్షాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరేంటంటే జాగ్రత్తగా ఉండండి. మీ కలలో పదే పదే దేవాలయాలు, ఏనుగులు, ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే అది మీ జీవితంలోనే రాబోయే
బ్రహ్మ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మఫలాన్ని అనుభవించే సమయం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటన కానీ ఎప్పటికైనా సరే మీకు బోధపడుతుంది. అప్పుడు అనుకుంటారు, ఎప్పటికీ మంచే గెలుస్తుంది అని. మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడం చూస్తారు. అది ఎవరైనా కూడా కావచ్చు. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాటల విషయంలో కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. మీకు ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. ఈ దైవిక శక్తులు మీరు నమ్మండి. ప్రతిరోజు దీపం వెలిగించే కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ శక్తులు ఈ రోజునే కాదండి, అన్ని రోజుల్లో కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరుస్తూ ఉంటాయి. మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకుంటే, మొదటిది ఎవరైనా త్వరగా గుడ్డుగా నమ్మటం. రెండవది మీ శత్రువుల్లో తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండటం. ఇక మూడవది మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం. ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు, ఈరోజే కాదు, ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీలోని భయం తొలగి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్నే రాగి పాత్రలో సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలో ఆవ నూనె దీపం వెలిగించి అందులోని 2 లవంగాలు వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చకర్పూరం ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతియే నమః అని 21 సార్లు నామస్మరణ చేయండి. దిష్టి దోషాల నివారణకు ఇంటి గడపకు ఇరువైపులా స్వస్తిక్ గుర్తును ఉంచుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉంటే సాయంత్రం మాత్రం కర్పూరంతో హాయిగా హారతి ఇవ్వండి. మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులు కూడా తోడయ్యి అద్భుత విజయాలు సొంతమవుతాయి. హఠాత్తుగా ఫోన్ కాల్ అయితే వస్తుంది. వీరి వలన మీకు అంతా మంచి జరుగుతుంది. వీరి వలన లాభమే పడతారు, కానీ నష్టమైతే పడరు. మధ్యాహ్నం 3:30 తర్వాత మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. 3:30 నుంచి మీకు అంతా మంచి జరుగుతుంది. వీరి వల్ల మీకు అన్ని లాభాలే వస్తాయి. అన్ని విషయాల్లో కూడా మీకు ధనలాభం కలుగుతుంది. ఏ విషయంలో కూడా నష్టపోరు. కాబట్టి మీరు వీరిని నమ్మొచ్చు. మీకు అంతా మంచి జరగాలంటే రేపు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలాగే సూర్యభగవానుడికి ఒక రాగి చెంబు తీసుకొని అందులో కొంచెం ఎర్ర పుష్పం, కొంచెం పసుపు కుంకుమ వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యభగవానుడి నామాలు చదువుకొని ఆ తర్వాత అర్ఘ్యం ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది.